సతీదేవి పార్వతీదేవిగా జన్మించిన తర్వాత తన భర్త శివుణ్ణి మళ్లీ వివాహం చేసుకోవడానికి ఎందుకు అంత కఠినమైన తపస్సు చేయాల్సి వచ్చింది? పూర్తి కథ కోసం వీడియో చివరి వరకు చూడండి. సతీదేవి దక్షిణ సభలో జరిగిన అవమానం తట్టుకోలేక యోగాగ్నిలో కలిసిపోయింది. తరువాత శివుడు ప్రపంచం మొత్తం నుండి దూరంగా లోతైన ధ్యానంలోకి వెళ్లిపోయాడు. వేదాల ప్రకారం శివుడు చైతన్యం, సతీ లేదా పార్వతీదేవి శక్తి. సతీదేవి తన శరీరాన్ని విడిచినప్పుడు శక్తి చైతన్యం నుండి వేరైంది. అందుకే సృష్టి కొనసాగినా కూడా అందులో సమతుల్యత లేదు. శివుడు ఇక గృహస్థుడు కాదు, ప్రపంచంతో సంబంధం లేకుండా తపస్విగా మారిపోయాడు. ఆయన సంబంధాలకు, ప్రేమకు, ప్రపంచానికి అన్నిటికీ అతీతంగా వెళ్లిపోయాడు. పార్వతీదేవి జన్మించింది వారి ప్రేమను కొనసాగించడానికి కాదు, ఆమె చేసిన తపస్సు శివుణ్ణి ఒప్పించడానికి కూడా కాదు, తనను తాను మార్చుకోవడానికి. ఆహారం, సౌకర్యాలు, శరీర అవసరాలు అన్నిటినీ తగ్గించుకుంటూ వచ్చింది. శక్తి చైతన్య స్థాయికి చేరినప్పుడే శివశక్తులు కలుస్తాయి. ఆమె తన తపస్సు ద్వారా శివుణ్ణి పొందలేదు, ఆయనతో ఏకమయ్యే స్థాయికి ఎదిగింది. ఆమె జన్మకు మరో కారణం కూడా ఉంది. తారకాసురుడు అనే రాక్షసునికి శివుడి కుమారుడే తనను జయిస్తాడు అని వరం ఉంది. శివుడు వివాహం చేసుకోపోతే కుమారుడు పుట్టడు, అప్పుడు ప్రపంచానికి శాంతి లభించదు. కాబట్టి పార్వతీదేవి తపస్సు విశ్వధర్మాన్ని కాపాడడానికి అవసరమైంది. తర్వాత కార్తికేయుడు జన్మించి దుష్టుడిని సంహరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమో పార్వతీపతే, హర హర మహాదేవ, శంభో శంకర.